నా ఆడియో వింటున్న సభ్యులకు మరియు కిబో కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నేను కూడా మీ అందరిలాగే కిబో కుటుంబ సభ్యుడిని. నేను కూడా 500 రూపాయలతో కిబోలో కాయిన్స్ కొనుక్కున్నాను. నేను కూడా చాలా సందర్భాల్లో మన కిలపర్తి వెంకట్రావు గారిని అపార్థం చేసుకున్నాను. మనకి వెంకట్రావు గారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మనం మన కోసం, మన కుటుంబం కోసం బ్రతుకుతున్నాం. కానీ వెంకట్రావు గారు ఒక దృఢమైన సంకల్పంతో ఏదో సాధించాలి, జీవితం 10 మందికి ఉపయోగపడాలి అన్న ఒక స్థిరాభిప్రాయంతో, తపనతో కిబో సంస్థను స్థాపించి ఈ రోజు కొన్ని లక్షల మందికి మార్గదర్శకుడు అయ్యారు. లక్షల మంది కిబో ద్వారా డబ్బులు సంపాదించారు. ఒక 500 రూపాయలు బ్యాంకులో మనం డిపాజిట్ చేసినట్టు అయితే వడ్డీ కింద సంవత్సరానికి 60 రూపాయలు కూడా రావు. కానీ మన కిబో సంస్థలో చాలా మంది లక్షలు, వేల రూపాయలు కిబో సంస్థ ద్వారా సంపాదించారు. ఈ రోజు కొద్ది మంది మన కిబో సంస్థ గురించి, మన కిబో కాయిన్ గురించి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. తప్పుగా ప్రచారం చేస్తున్న వ్యక్తుల దగ్గర కానీ, ఫేక్ న్యూస్ వ్యాపిస్తున్న కొన్ని ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ దగ్గర కానీ మన వెంకట్రావు గారు ఏదైనా డబ్బులు తీసుకోవడం కానీ లేదా మరే లావాదేవీలైనా చేశారా? లేదే. మరి వారందరూ మనందరినీ ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. మనలో 99% మందికి బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి తెలియదు. మన దగ్గర ఉన్న కాయిన్ ని కే వాలెట్ లో పంపించడం అంటే చిన్న విషయం కాదు. అందుకు కొంచెం సమయం పడుతుంది. వెంకట్రావు గారు ఖచ్చితంగా మనందరి కాయిన్స్ కే వాలెట్ లో అమ్ముకునే అవకాశం కల్పిస్తారు. కానీ ఇదంతా ఒక్క రోజులో అయ్యే పని కాదు. సాఫ్ట్వేర్ నిపుణులను సంప్రదించండి, అడగండి, తెలుసుకోండి. నాకు తెలిసినంత వరకు ఇంకొక 2 నెలల సమయం పడుతుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఎవ్వరు కాయిన్ గురించి తప్పుగా మాట్లాడినా వారి మాటలు వినకండి. ప్రపంచంలో ఏ కాయిన్ కి లేని కమ్యూనిటీ మనకుంది. మనం చేయాల్సిందల్లా మన కాయిన్ గురించి ప్రపంచానికి చాటి చెప్పడం. ప్రతి ఒక్కరూ 5గురికి మన కే వాలెట్ గురించి మరియు మన కిబో కాయిన్ గురించి చెప్పండి. మన కే వాలెట్ లో లక్షల మందిని చేర్పిద్దాం. మన కాయిన్ రేట్ మనమే పెంచుకుందాం. చెప్పుడు మాటలు వినకండి. మన కాయిన్స్ ఆల్రెడీ కాయిన్ బ్రెయిన్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతుంది. కాయిన్ బ్రెయిన్ ఎక్స్చేంజ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రేడ్ ఎక్స్చేంజ్. ప్రపంచంలో చాలా కాయిన్స్ కాయిన్ బ్రెయిన్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇది వెంకట్రావు గారి విజయం, కిబో విజయం, మనందరి విజయం. నిజంగా వెంకట్రావు గారు మనం మోసం చేయాలనుకుంటే మార్చి 31 తర్వాత ఆయన తన ఆడియో మెసేజ్ ను మనకు పంపేవారు కాదు. అలాగే మనం కిబోలో మెంబర్షిప్ జాయిన్ అయినప్పుడు మనం కిబో కాయిన్ గురించి విన్నామే కానీ, కిబో టీవీ గురించి కానీ, కిబో కన్స్ట్రక్షన్స్ గురించి కానీ, కిబో ఓటీటీ గురించి కానీ విన్నామే కానీ చూడలేదు. కానీ ఈ రోజు అన్నీ చూస్తున్నాం. ఇది మన విజయం. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారందరికీ మనమే సమాధానం చెబుదాం. మనందరి కోసం తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడుతున్న మన వెంకట్రావు గారికి మనం అందరం అండగా నిలుద్దాం. ప్రపంచం మొత్తం మన కిబో వైపు చూసేలా చేద్దాం. గెలుపు ఆలస్యం కావచ్చు, కానీ గెలుపు తథ్యం. మన 500 రూపాయల నోటు విలువ కొన్ని లక్షల మంది భవిష్యత్తు. మనం ఆల్రెడీ సగం విజయం సాధించాం. కాస్త ఓపిక మరియు ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకెళ్తే ఒక మంచి భవిష్యత్తును ముందు తరాలకు ఇవ్వగలము. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. వెంకట్రావు గారికి కానీ ఇతర సభ్యులకు కానీ దీంట్లో ఎటువంటి ప్రమేయం లేదు. ఈ ఆడియో పెట్టింది ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పింది నిజం. నేను డబ్బులు ఆశించి చేయట్లేదు. కేవలం మన కాయిన్ని ప్రపంచ క్రిప్టో మార్కెట్లో నెంబర్ 1 స్థానంలో చూడాలనే ఆశ తప్ప, ఆ పేరుకి ఒక భవిష్యత్తు చూపించాలి, నేమ్కి, కిబో అనే నేమ్కి అనేటువంటి ఆలోచన తప్ప వేరే లేదు. ఎస్, నేను ఇది మొదలెట్టినప్పుడు ఇవేమీ మీతో మాట్లాడలే. మార్చి వరకు దేని గురించి మీ దగ్గర 1 రూపాయి నేను కలెక్ట్ చేయలే. ఇంతవరకు ఇప్పుడు చేసింది కూడా మీకు నచ్చితే టీవీస్ కొనుక్కోండి, నచ్చితే ఓటీటీ చేయండి, నచ్చితే అని నేను చెప్తున్నాను. దానికోసం నాకు ఎవరు ఇవ్వట్లేదు, ఇవ్వద్దు కూడా. మీరు మీ భవిష్యత్తు కోసం కాయిన్స్ కొనుక్కున్నాను. మీ అవసరాల కోసం ఏమైనా కావాలనుకుంటే వాటిలో ఈ డీటెయిల్స్ కానీ ఇవన్నీ నేను ప్రవేశపెడుతున్నాను. ఎందుకంటే కాయిన్ వెనకాతలో ఒక పెద్ద కంపెనీ ఉంది, కేజీసీ కంపెనీ. ఆ కంపెనీలో ఇన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి. కాబట్టి ఈ కాయిన్ మనం కొనుక్కుంటే మనకు ఎంతో మేలు జరుగుతున్నటువంటి ఒక నమ్మకం మీరు కలిగించాలి. మన కాయిన్ కొనుక్కునే వాళ్ళు అది కలిగించాలనేటువంటి తప్ప వేరే ఆలోచన లేదు. మీకు తెలియదు అంటే మీరు పెరాలసిస్ స్ట్రోక్ అంటే ఎంతమంది తెలుసో నాకు తెలియదు. నాకు వచ్చింది చాలా చాలా సివియర్ స్ట్రోక్. నాకు వచ్చిన వెంటనే నన్ను చూసిన వాళ్ళని ఎవరైనా అడగండి, చనిపోయాడైనా అనుకున్నాను. కాలు, చెయ్యి, మొహం మొత్తం అంతా కూడా చచ్చిపోయింది. అలాంటి స్థితిలో కూడా నేను వదలకుండా ఈ కంపెనీ కోసం కష్టపడాను. ఈరోజు నాకు నేనుగానే ట్రీట్మెంట్ చేసుకుంటూ నడుస్తున్నాను. ఇప్పటికి నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన వారు 5-6 ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఇన్ని రోజుల్లో అయిపోతుందని చెప్పేవాళ్ళు, కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. కారణం వాళ్ళ తప్పు కాదు. ఈ స్ట్రోక్కి వెంటనే ట్రీట్మెంట్ ఉండదు, కానీ నాకు వెంటనే కావాలి.
ఈ తపంతో నేను పనిచేశాను. కానీ మందు కంటే మనసు గొప్పది కాబట్టి నా కుటుంబం కోసం నేను ఎలాగైనా పనిచేయాలని చేసుకుంటూ వస్తున్నాను. రోజు ఉదయం 2:30 గంటలు, సాయంత్రం 2:30 గంటలు కేవలం దీనికోసం ఖర్చు పెట్టి దీనికోసమే శ్రమిస్తూ, ఇది నా బాడీకి సంబంధించిన ఆయిల్ కానీ, లేదా దానికి సంబంధించిన ఫిజియోథెరపీ కానీ, లేదా దానికి సంబంధించిన ఇతర ట్రీట్మెంట్ ఉంటాయి అవి కానీ కలిపి రోజు 5 గంటలు సేపు, పగటి 5 గంటలు పోతే మిగిలిన 7-8 గంటలు కలిపి, అంటే రాత్రి పగల్లో కలిపి మళ్ళీ మిగతా కంపెనీలన్నీ మంతాలు మిగతావన్నీ చేస్తున్నాను. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన పేరేటో నాకు తెలియదు. నాకు ఒక మెసేజ్ వచ్చింది. నిజంగా ఆయనకి ఆయన చెప్పిన దానికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆయన పాదాలకు నమస్కారం. నిజం, ఇది ఒక రోజులో వెంటనే తీసుకెళ్ళి అందరూ పెట్టేసి ఇచ్చేసింది కాదు. 23 మార్చి నుండి ఇస్తానని చెప్పాను. అంటే 23 మార్చికి అందరూ ఇచ్చేస్తానని కాదు. మీకు తెలిసిన ఏ ఎక్స్చేంజర్ లేదంటే ఏ సాఫ్ట్వేర్లు అడగండి, ఎంత కమ్యూనిటీని ఒక రోజులో మనం పంపించగలమా? ఎక్స్చేంజ్లో కాస్త ఇవ్వగలమా? ఇస్తే దానికి రేటు మీరు అనుకున్నట్టు వస్తుందా? రాదు. అది దశల వారీగా చేసుకుంటుంటే వ్యక్తి వస్తుంది. పోనీ అలా దగ్గర మీ దగ్గర 5,000 5 లక్షలు తీసుకున్నాను కాదు, మీరు కాయిన్స్ కొనుక్కున్నారు, అవేమీ నా దగ్గర ఉన్నాయా? లేదే. మీకు ఫోన్స్కి, బండికి, కారుకి, నాన్ సైకిల్కి, గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్కి ఎన్ని రకాల దండలు, వాటికే నేను ఇదంతా ఖర్చు పెట్టాను. అలాగే సాఫ్ట్వేర్, దాని తాలూకు నెలైనా కట్టేటువంటి బిల్లులు, ఎంతమంది రోజు 1 నిమిషానికి లక్షల్లో హిట్టింగ్స్ వెళ్తున్నాయి, వేలల్లో హిట్టింగ్స్ వెళ్తున్నాయి ఒక నిమిషానికి. అలాంటి దానికి ఎంత ఖర్చు అవుతుందో ఇలాంటి సంస్థ నడిపిన వారికి తెలుసు. ఎవరికి దక్కని గౌరవం మనకు దక్కి అంత పెద్దది వచ్చింది. కాబట్టి ఈరోజు మొన్న 100కి పైన, అంత ముందు రోజు 100కి పైన, ఈరోజు 6,000కి పైన మెంబర్స్ ఇచ్చారు. వీళ్ళు కూడా అర్థం చేసుకుని వెళ్తున్నారు. ఇలా నేను ఇచ్చే కాయిన్ ఏ ఒక్కటి మీ తరగతి మొత్తంలో తీయలేదు. నేను మీకు ఇస్తున్నాను కేవలం మీకోసం. మీరే లేనప్పుడు అసలు నేను ఉండాల్సిన అవసరమే లేదు. నాకు మీరే కాదన్నప్పుడు అసలు నాకు దీని అసలు కొన్ని మాటలు చెప్పలేదు. నేను అర్థం చేసుకోండి. ఇందులో మొత్తం కమ్యూనిటీలో గట్టిగా ఉంటే 100 మంది వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉన్నారు. బహుశా వాళ్ళకి క్రిప్టో మీద నాలెడ్జ్ లేకపోవచ్చు. క్రిప్టోరెన్సీ అంటే ఓవర్ నైట్ మార్కెట్లో పంపిణీ చేస్తే వచ్చేసి కాదు. దానికి కొనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతకంటే ఎక్కువ అంతకంటే తక్కువ అమ్మేవాళ్ళు ఉంటేనే రేట్ వస్తుంది. కొనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతకంటే ఎక్కువ అయితే రేటు రాదు. ఆ కొనేవాళ్ళ సంఖ్యను పెంచడానికే మీకు సార్ చెప్పినట్టుగా, ఆ డాడీ చెప్పినట్టుగా మన కమ్యూనిటీని కమ్యూనిటీని పెంచుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు అనేక రకాల బిజినెస్లు తీసుకొస్తున్నాము. మీకు నాన్ సైకిల్ రావాలని, మీకు నాన్ సైకిల్ వస్తే ఈ కాయిన్స్ అమ్మడం పక్కన పెడితే మిగిలిన వాళ్ళు మాత్రం అమ్మినప్పుడు కాయిన్ రేటు పెరుగుతుంది, తర్వాత మీరు అమ్ముతారని నేను పెట్టాను. వాటి కోసం నిరంతరం పని చేస్తున్నాను. ఇప్పుడు కూడా సరదా పని చేశాను. కానీ దీన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఎన్నో కంపెనీల్లో డబ్బులు తగిలిట్టేసి కూడా వారి ద్వారానే అక్కడేమీ చేయలేని న్యాయాన్ని 500 రూపాయలు పెట్టి కాయిన్ పంపించేందుకు గాను ఇక్కడ నేను ఎవరు పిలిచినా పలికేటువంటి వ్యక్తిని, ఎవరి ఫోన్ అయినా సరే మాక్సిమం రిసీవ్ చేసుకుంటాను, ఎవరి మెసేజ్ అయినా మాక్సిమం చూస్తాను. నేను ఇలాంటి దాన్ని పెట్టుకొని తప్పుగా అర్థం చేసుకొని అనడానికి ప్రయత్నించడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. డాడీస్, నేను బ్రతికేది ఆ పేరు కోసం, నేను బ్రతికేది ఆ పేరు పొందన్న మీకోసం, నేను బ్రతికేది మన కోసం, నేను డబ్బు కోసం కాదు. ఇందులో డబ్బులు రావు. మీరు లెక్కేసుకుని నేను ఎన్నోసార్లు చెప్పాను. నేను ఇచ్చే గిఫ్ట్కి, నేను ఇచ్చే నాన్ సైకిల్కి నేను ఖర్చు పెట్టి గవర్నమెంట్ కట్టే ట్యాక్స్కి, నేను సాఫ్ట్వేర్లోను ఆ సర్వర్స్కి, స్టోరేజ్కి, డెవలప్మెంట్ కట్టే వాటిలో ఇదేమీ కాదు. కానీ ఒక వ్యవస్థను గట్టిగా స్థాపించి దాన్ని బలంగా నిలబెట్టి గొప్పగా చేయాలంటే కష్టాన్నైనా, కన్నీటైనా, అవమానాన్నైనా, గౌరవాన్నైనా, దేన్నైనా భరిస్తే తప్ప ఆ స్థాయికి వెళ్ళిన కంపెనీలు కానీ, వ్యక్తి కానీ, వ్యవస్థ కానీ లేవు అక్కడ. నేను చేస్తుంది అంతే, మీరు చేస్తుంది అంతే. తొందరపడి ఏదో చేసేద్దాం, తొందరపడి ఏదో అంటున్నా అమ్మేద్దాం అంటే అక్కడ కొనే వాళ్ళు ఉండరు. క్రిప్టో మీద అవగాహన లేదు. ఇప్పుడు ఒక రైతు పండించిన పంటని మార్కెట్ తీసుకెళ్ళినప్పుడు తక్కువ, అంటే అలాంటి పంట ఎవడు తేకపోతే దాన్ని వెంటనే కొనిస్తారు. అందరూ అదే పంట తీసుకొస్తే రేటు తగ్గిపోతుంది. ఒక రోజు కొన్నిసార్లు ఆ పంట అమ్ముడు పోని సందర్భాలు ఉంటాయి. రోడ్డు మీద వదిలేసి పడిపోతారు. అలా ఎన్నో. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని నన్ను సహకరిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మొదటి రోజు 100కి చెల్లి వచ్చాయి, రెండో రోజు అంతకు మించి వచ్చి పైన వచ్చి నడుంటాను. ఈరోజు 6,000కి పైన వచ్చాయి. అంటే 2 రోజులకు ఒకసారి తీస్తున్నాను. ఇంకా అంతలా పెరుగుతుంది. ఇవాళ ఇచ్చిన రేట్లు మీరు చూసారా? 2022 అక్టోబర్ 15 తర్వాత నుండి, అంటే 18 నుంచి మొన్న ఏప్రిల్ 31 వరకు, ఏప్రిల్ 30 వరకు కూడా తీశాను నేను. డేట్ అంటే వరుస డేట్ కాదు, మొత్తం అందరిలో తీశాను. మీరు అందరూ డేట్ ఇచ్చిన డేట్ చూడండి. అంటే వీళ్ళకి ఇంకా ఇది రావాలి. రాని సబ్జెక్ట్ ఇది రాని సబ్జెక్టు ఎవరికైనా. ఆయన చెప్పినట్టుగా, మహానుభావుడు చెప్పినట్టుగా 99% మందికి నిజంగానే రాదు, ఇది తెలియదు. అలా తెలియని వాళ్ళు మనం రెచ్చగొట్టడం అది కాకుండా మనం వాళ్ళకి నచ్చ చెప్పండి. మనం మీ కాయిన్స్ మీ దగ్గర ఉన్న ఒక కాయిన్ మీకు తగ్గిందని నేను కాయిన్ ఇస్తున్నాను. ఇప్పటి వరకు కాయిన్స్ ఇచ్చిన మొత్తంలో మీరు అందరూ ఒకసారి చూడండి. అప్రాక్సిమేట్గా 6,800 మందికి ఇచ్చాను సుమారుగా. ఒక్కరు కాయిన్ తగ్గించానా? నేను ఇస్తున్నాను. చివరి రోజు మీకు కాయిన్ కొనుక్కుంటే 500 కొనుక్కుంటే ఒకే కాయిన్, అది మీకు నేను ఇస్తున్నాను. రోజు ఈ రోజు మార్కెట్లో
మనకి ఎక్స్చేంజ్లో 1312 ఉన్నది రాత్రి నేను చూసినప్పుడు, మన రాత్రి అనుకుంటా, అది చూడడానికి కూడా కాదు. ఇక మిగతా వాటిల్లో ఆ కాయిన్ లైన్లో వీటిలో చాలా రేటు ఉంది. కానీ నేను 500 రూపాయలు నేను కాయిన్ మీకు ఇస్తున్నాను, అది మీరు మంచి రేటుగా అమ్ముకోవచ్చు. నన్ను అర్థం చేసుకోండి, నేను చాలా మంచి ప్రాజెక్టులు తీసుకొస్తున్నాను. ఇప్పుడు మీకు టీవీ ఎవరి దగ్గర రూపాయి కట్టండి, డిపాజిట్ చేయండి అన్నాను, నచ్చితే కొనుక్కోండి, నచ్చితేనే కొనుక్కోండి అని చెప్పాను. ఓటీటీ అంతే, మై నీడ్స్ అంతే, నచ్చితేనే కొనుక్కోమన్నాను. అప్పుడు మై నీడ్స్లోను 500 రూపీస్ చొప్పున వేసిన వాళ్ళందరికీ మళ్ళీ అప్పుడు మనం ఎలా అయితే కాయిన్స్ ఇచ్చాము, అది ఎప్పుడు ఇచ్చానో నాకు తెలుసు. అలాగే ఆ డేట్ల ప్రకారం ఆ రోజు మేము ఎస్వి అకౌంట్కి ఎన్ని కాయిన్స్ ఇస్తున్నాం అన్ని కాయిన్స్ ఆ మైనీడ్ అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మైనీడ్ అకౌంట్ అనే దాన్ని తీసేసాను కాబట్టి అందులో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. మరలా మైనీడ్స్ అకౌంట్ పెట్టాల్సి వస్తే అప్పుడు చూస్తాను. ఇప్పుడు వాళ్ళకి ఆ పార్థాన్ని ప్రకారం చేసే మీ కాయిన్స్ మీ అకౌంట్ పంపించే మీ అకౌంట్ని బయటికి ఎక్స్చేంజ్లో పంపించి ఏర్పాటు చేస్తాను. నేను ఎవరిని కూడాను ప్రేమిస్తాను తప్పిస్తే ఎవరి మీద నాకు ఏ వ్యక్తిగతంగా ఏమీ ఉండవు. ఏడ్చినా ఒక్కడినే, పని చేసినా ఒక్కడినే. నా బాధని చెప్పుకోవాలని ఒక భార్యతో చెప్పలేదు, పిల్లలతో చెప్పలేదు. ఎందుకంటే ఇది నా ఆవేదన. వాళ్ళు ఏమంటారు, నీకెందుకు తిరిగి కష్టాలండి, ఎందుకు అలాగా కాలు చేయి పని చేయకపోయినా, ఎందుకు అలా గుడ్డ కష్టపడుతూ ఈ చూడలో తిరుగుతాను తిరుగుతారు. కానీ ఏంటండి, పోయిన నా కొడుకు పేరు, పోయిన నా కొడుకు కానీ పేరు కాదు. దానికోసం నేను కష్టపడుతున్నాను. నాలాంటి పిచ్చిన కొడుకు ఎవరు ఉండరు, ఇంకా తండ్రిగా ఎవరు ఉంటారో లేదు నాకు తెలియదు. కానీ అంతే, నేను నాన్న ఎవరు లేకపోతే నేను చెడ్డదంటే కావచ్చు, కొడుకు పేరు కోసం ఎంత కష్టపడితే నేను చెడ్డను కావచ్చు. కానీ మీకు అన్యాయం చేయాలనుకునేది చెడ్డను కాదు. మీకోసం చేస్తున్నాను. ఇదంతా అర్థం చేసుకొని సహకరించండి. మరో 2 నెలల్లో మీ కాయిన్ని, మరో 2 నెలల్లో మనం తేదీసిని ఎంతో గొప్పగా తీసుకుంటూ వెళ్తాం. ఈ సంవత్సరం అంతా మనం కష్టపడితే మీకు ఎంతో ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుంది. ఆ కంపెనీ ఈ కంపెనీ ఏదేదో కంపెనీలు పనిచేసి అసలు మీరు దేని పని చేస్తున్నారో దేనికోసం బతుకుతున్నారో అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను కలవడానికో నన్ను మాట్లాడడానికో రావాలనుకుంటున్నా అటువంటి కొడుకులు కూడా మీరు ఉన్నారు. కానీ నేను ఆ టైం ఇప్పుడు ఇవ్వలేకపోయి నేను ఎవరితో కలలేకపోతున్నాను. ముందు కాయిన్స్ ఇచ్చేయండి, అమ్మేసుకుంటాం. ముందు కాయిన్స్ ఇదే పని, ఏం చేస్తారు, అమ్మేసుకుంటే అక్కడ కొనేవాడు కూడా ఉండాలి, ఆ కొని వాళ్ళు తీసుకురావాలి. దానికి ఏ కంపెనీ వాడు కూడా ఇంతవరకు భూమి మీద క్రిప్టో నడుపుని ఏ ఒక్కడు కూడా కాయిన్ అమ్ముకు తొబ్బడి తెప్పిస్తే వాళ్ళకి మళ్ళీ డబ్బులు రావాలి, వాళ్ళకి మళ్ళీ కొనుక్కుని వాళ్ళు తీసుకురావాలని వాళ్ళు ఎవరు లేదు. 17,000 చిల్లర కంపెనీలు ఉన్న దాంట్లో కొన్ని మాత్రం మీరు నేను మాట్లాడుకుంటున్నానంటే మిగతా వాళ్ళందరూ అసలు కనీసం పట్టించుకోకుండా వదిలేసే డబ్బులు తీసుకుని ఒకసారి కాయిన్స్ ఇవ్వచ్చు వాళ్ళు కూడా. కానీ నేను అది చేయలేకపోతున్నాను, ప్రాణం పోస్తున్నాను దీనికోసం. అరే నేనేమన్నా మీ దగ్గర కోట్లు తీసుకున్నాను, ఏమనంటే ఇంటూ అని నాకు చేస్తున్నారు 500 ఇంటూ ఎన్ని అని. అరే దానికి బదులు దాంతో పాటుగా నేను ఇచ్చిన నాన్ స్టాక్ కూడా అందించాను. ఎప్పుడు అందరికీ వస్తుంది, అది కష్టపడినట్టు వస్తుంది. కనీసం ఒక్కరికి కాయిన్ కొనుక్కొని నేను చెప్పిన సరే వాళ్ళకి డబ్బులు ఇద్దరు, ఒక్కరికి చెప్పిన సరే వాళ్ళకి డబ్బులు ఇద్దరు. మరి నేను చేసిన పొరపాటు ఏముంటుంది? మనం ఇదే దీంట్లో కలిసి వెళ్దామండి. 50 కోట్లు దాడి దీన్ని తీసుకెళ్ళాలి, ఇంటర్నేషనల్గా తీసుకెళ్ళాలి. నేను ఆ తపంతో పనిచేస్తున్నాను. మీరు కూడా సహకరించండి. సరే ఇది వదిలిస్తారు, నెక్స్ట్ ఏం చేస్తారు? ఏదైనా కంపెనీ వస్తుంది, రోజు ఇస్తాను డబ్బులు, నెలకి ఇస్తాను, వారానికి ఇస్తాను, అలా వచ్చిన ఎన్ని ఇబ్బంది పడ్డాయి మీకు తెలుసు. పైన ఉన్న వాళ్ళు ఏదో కంపెనీలో పనిచేసి మీకు మన కమ్యూనిటీలో ఉన్న కొంతమంది తీసుకెళ్ళాలని చూడొచ్చు. కానీ మనల్ని చేయడానికి వీల్లేదు. మీరు నాతో ఉండాలి, మీరు నాకు కావాలంతే. నేను నెక్స్ట్ చేయబోయే పనుల నుంచి ఎంతోమంది ఉపాధి ఇందులో ఇది నాన్ స్టాక్ విపరీతంగా తీసుకెళ్తారు. మన వైపైన కోసం నేను 4 ఏళ్ళు పైబడి కష్టపడ్డాను. ఇందులో కొంతమందికి 10 సంఖ్యలో మాత్రమే తెలుసు. మన కమ్యూనిటీలో 4 ఏళ్ళ నుంచి దాని మీద పనిచేస్తే ఇప్పుడు నాకు అది క్లియరెన్స్ అయింది. దాన్ని ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసి మన సాఫ్ట్వేర్కి కనెక్ట్ చేస్తున్నాను. అది అవడానికి ఒక 10 రోజులు పైన లోపల పడుతుంది అది. ఎందుకంటే నేను చెప్పాను కదా, దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్ సాఫ్ట్వేర్ కలపాలి, బ్యాంక్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి మన సాఫ్ట్వేర్ కలపాలి, అలాగే మనకున్న ట్రీ కలపాలి, ఎవ్రీ యాక్సిస్కి దానికి కనెక్షన్ ఇవ్వాలి. మీరు చేస్తున్నప్పుడు మీ అందరికీ ఎన్ఎస్ రావాలంటే నేనేం చేయాలి? వీటన్నింటినీ నేను అలాగే చెప్తున్నాను. వాళ్ళు చేసుకుంటూ నేను ఇచ్చాను, రాత్రి అంతా స్టడీ చేస్తారు. ఆ పైన ఉన్నాం. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ మనం ఎవరిని ఇబ్బంది పెట్టలే. కొంతమంది మాత్రమే ఆవేశపడి నా దగ్గర ఉన్న కావాల్సింది నేను అమ్మేసుకుంటాను. నేను ఏదో చేసుకోవచ్చు అనుకుంటున్నాను. నా బాధ ఏంటో తెలుసా పిల్లలారా? క్షమించాలి ఇలాంటి మాటలు చెప్తున్నాను. ఒకవేళ ఒక అమ్మ మన దగ్గర 500 రూపాయలు కానుకుంటే ఆ భర్త కానీ ఏవైనా తీసుకున్న అంటే తాగుడు అలవాటు ఉంటే కాయిన్ 10 రూపాయలు కూడా అమ్మేసి వెళ్ళిపోతారు భయం. వాళ్ళకి ఏదో ఇంట్లో అవసరం ఉందని కాయిన్ 20 రూపాయలు కూడా అమ్మేస్తారని భయం. ఒక కాయిన్ సంపాదించుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో 500 ఇచ్చిన వాడి దగ్గర నుంచి నాన్ సెక్యూరిటీ గిఫ్ట్లు వగైరా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నాకు తెలుసు.
నేను చెప్పాను ఒక మీటింగ్లో నాకు వస్తే ఒక నోట్లు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళ బట్టల్లో దాన్ని బదుపది తీసుకొచ్చితే తడిసిపోతే అరే నమ్మ ఎంత తడిచిపోయింది ఏంటంటే నాన్న ఎండలో వచ్చాను బాబు అని అడిగింది. ఆ రోజు చాలా పడ్డాడు. మామూలుగా ఉన్న వాళ్ళకి ఏదైనా ఎక్కువ కాదు, కానీ కష్టపడేవాడికి అది ₹1,00,00,000. మరి ఆ రూట్ని మీకు అందించాలి. చనిపోతే రెండో రోజు అవుతుంది ఏమవుతుంది, ఒక మనిషి చనిపోతే అంతే. కానీ ఆ మనిషి నిజంగా మీకు చేయాలనుకుంటుంది జన్మ రెండు అవుతుంది. మీ అందరి పేర్లు కూడా నేను దానికోసం పనిచేస్తున్నాను. మనం దానికోసం పనిచేద్దాం, మనం చేద్దాం. ప్లీజ్ నా మాట వినండి, నన్ను నమ్మండి. ఇన్నాళ్ళు నాతో నడిచారు 1.5 year, మరొక 1.5 year ఇదే నడిస్తే మీ అందరి కాయిన్స్ బంగారం 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 అవుతాయి. క్రమేపీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక 1 year దాటుతున్నప్పుడు రియల్ బంగారం అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి, నాకు సహకరించండి. నేనేం మిమ్మల్ని అడగల దీనికి డబ్బులు కట్టండి దానికి డబ్బులు కట్టండి అనట్లా. చెప్పాను కదా, టీవీ నచ్చితే కొనుక్కుంటే అది వద్దు, ఓటీటీ నచ్చితే మీరు తీసుకుంటే అది వద్దు, వైఫై తీసుకొస్తున్నాను. దానివల్ల మీరు రోజు కొనుక్కున్న కూరగాయలు మీరు రోజు కొనుక్కున్న అవే పని చేయండి, నాకేమి అవసరంలా. కానీ మీకు ఆదాయం వచ్చే పని చేస్తున్నాను. దాంట్లో నేను దీనికోసం వీటి కోసం చాలా చాలా వర్క్ చేస్తున్నాను. అది నా పిల్లలతో చెప్పుకునే పరిస్థితి రాకూడదు అనుకున్నాను. తప్పనిసరి పరిస్థితిలో ఇవాళ వచ్చింది. ఈ వాయిస్ మెసేజ్ ఎవరు పెట్టారు తెలియదు నానా. ఐ లవ్ యూ. ఈ 270 మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడట్లేదు అనేది కొంత వాదన ఉంది, అంటే అపవాదం ఉంది. నేను 30 మంది కూడా మాట్లాడట్లేదు. ఈ పనులను ఉన్నాను. వీలున్నంత త్వరలో నేను యాక్చువల్ ఇప్పుడు మాట్లాడాలనుకున్నాను, కానీ ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్టులో కొంత వర్క్ కంప్లీట్ చేసి ఒక ఆన్సర్ దొరికితే మీకు అది పంచుకోవాలని ఎదురు చూస్తూ పిచ్చి తిండి. నేను మొన్న మా అన్ని ఇంటికి వెళ్ళాను. అడి మేడ ఎక్కడానికి మా వదిలు మా అన్నయ్య చెరుకు రెక్క పట్టుకొని తీసుకెళ్ళారు. అసలు మా వదిలి బస్సు అలా ఇలా నన్ను చూస్తున్నాను.